సో, హలో ఎవ్రీవన్. ఈరోజు న్యూట్రిషన్ విషయం డిస్కస్ చేసుకుందాం. ఫాస్ట్‌గా డైరెక్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. న్యూట్రిషన్‌లో మనకి మెయిన్‌గా ఏమడుగుతాడు, న్యూట్రిషన్ యొక్క డెఫినేషన్ అడుగుతాడు ఇంట్రడక్షను. మళ్ళీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫుడ్స్ అడుగుతాడు. దాన్ని కొంచెం డీటెయిల్‌గా చెప్పుకుందాం. అదొక 7, 8 మార్క్స్‌కి అడుగుతుంటాడు ఎస్సేలో. 2 టైమ్స్ అడిగాడు ఇప్పటివరకు ఎస్సే దీన్ని. ఇంకా మనం చూస్తే మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా అడుగుతుంటాడు. ఈ 5 మార్క్స్‌లో కూడా వస్తుంటాయి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. సో, అవి కూడా డిస్కస్ చేసుకుందాం కొంచెం డీటెయిల్డ్‌గా. సో, టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. న్యూట్రిషన్ అంటే ఏంటి? న్యూట్రిషన్ అంటే ఇట్ ఈస్ ఎ సైన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ఇట్స్ రిలేషన్‌షిప్ టు హెల్త్ అని చెప్పి మనకి పార్క్ టెక్స్ట్ బుక్‌లో ఇస్తాడనమాట. సైన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ఇట్స్ రిలేషన్‌షిప్ టు హెల్త్. ఇప్పుడు ఈ న్యూట్రిషన్‌లో మనకి మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి న్యూట్రియంట్స్. ఈ న్యూట్రియంట్స్ అనేవి మనకి మెయిన్ కాంపోనెంట్స్ అనమాట. ఈ న్యూట్రియంట్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ కాంప్లెక్సెస్ కంటైన్డ్ ఇన్ ద ఫుడ్ విచ్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్ ఇన్ ద బాడీ. ఏదో ఒక ఫంక్షన్ ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే అది మన న్యూట్రియంట్ కేటగిరీలోకి వస్తుంది. ఫుడ్లోనే ఉండాలి, మళ్ళీ దానికంటూ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఉండాలి. సో, ఇప్పుడు ఈ న్యూట్రియంట్ మనకి న్యూట్రిషన్ అనేది మనకి ఏం కవర్ చేస్తుందంటే ద రోల్ ఆఫ్ న్యూట్రియంట్స్ ప్లేడ్ ఇన్ ద బాడీ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ constitute nutrition, science of food and its relationship to health, and role of nutrition in the body growth, development and maintenance. సో ఇది మనకి న్యూట్రిషన్ వచ్చేసరికి అనమాట. ఇప్పుడు మన నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫుడ్కి వెళ్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫుడ్లో మనకి ఫస్ట్ 4 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆరిజిన్, సోర్స్ ఆఫ్ ఫుడ్ బేస్డ్ మీదగా మనం ఫస్ట్ క్లాసిఫికేషన్. దాంట్లో యానిమల్ ఆరిజిన్ అండ్ వెజిటేబుల్ ఆరిజిన్. సెకండ్ వచ్చేసరికి కెమికల్ కాంపోజిషన్. ఈ కెమికల్ కాంపోజిషన్లో 5 ఉంటాయి: ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్. క్లాసిఫికేషన్ బై ప్రిడామినెంట్ ఫంక్షన్, బాడీ బిల్డింగ్ ఫుడ్స్, ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటే మనకి ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అంటే మనకి కార్బ్స్ ఉంటాయి, కార్బ్స్, ఫ్యాట్స్ ఉంటాయి, ఎందుకంటే హై ఎనర్జీ సోర్సెస్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొటెక్టివ్ ఫుడ్స్. దాని తర్వాత న్యూట్రిషనల్ వాల్యూ ద్వారా ఉండే ఒక క్లాసిఫికేషన్ని కూడా ఉంటుంది మనకు ఫోర్త్గా. సో, ఫస్ట్ ఆరిజిన్ క్లాసిఫికేషన్, సెకండ్ కెమికల్ కాంపోజిషన్ బేస్డ్, ప్రిడామినెంట్ ఫంక్షన్ బేస్డ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూ బేస్డ్. ఇది మనకి క్లాసిఫికేషన్. ఇప్పుడు డీటెయిల్గా కాసేపు చెప్పుకుందాం. ఫస్ట్ యానిమల్ ఆరిజిన్. యానిమల్ ఆరిజిన్ అంటే మనకి ఏమేమి వస్తాయి? యానిమల్ ఆరిజిన్ అంటే మనకి ఫుడ్లో మిల్క్, ఎగ్, ఫిష్, మీట్ యానిమల్ నుంచి వచ్చేవి కానీ, డైరెక్ట్ సోర్సెస్ కానీ, ఇండైరెక్ట్ సోర్సెస్ కానీ. ఇంకా మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సీరియల్స్, పల్సెస్ అనేవి మనకి వెజిటేబుల్ ఆరిజిన్లోకి వస్తాయి. ఈ రిమైనింగ్ క్లాసిఫికేషన్స్ మనం మొత్తం డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ అంటే ఏంటి? సో, ప్రోటీన్స్ అనేవి కాంప్లెక్స్ ఆర్గానిక్ నైట్రోజినస్ కాంపౌండ్స్. కాంప్లెక్స్ ఆర్గానిక్ నైట్రోజినస్ కాంపౌండ్స్ అనమాట. వీటిలో ప్రోటీన్స్లో బేసిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి? అమైనో యాసిడ్స్. సో, ప్రోటీన్స్ అనేవి మేడ్ ఆఫ్ స్మాలర్ యూనిట్స్ కాల్డ్ అమైనో యాసిడ్స్. ఈ అమైనో యాసిడ్స్ అనేవి మనకి 20 అమైనో యాసిడ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ మనకి వీటిలో కేవలం 9 అమైనో యాసిడ్స్ మాత్రమే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అని అంటాం. 9 అమైనో యాసిడ్స్ మాత్రమే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. ల్యూసిన్, ఐసోల్యూసిన్, లైసిన్, మిథోనైనిన్, ఫినైలాలనిన్, థ్రియోనైన్, వాలైన్, ట్రిప్టోఫాన్ అండ్ హిస్టిడిన్. ఇప్పుడు ఈ 9 అమైనో యాసిడ్స్ని ఎసెన్షియల్ అని ఎందుకు అంటామంటే మన బాడీ సింథసైజ్ చేయలేదు కాబట్టి. అందుకే కదా, మన దగ్గర లేవు కాబట్టి అప్పుడు ఎసెన్షియల్ అంటాం, ఉంటే ఎసెన్షియల్ అనం కదా. సో, అందువల్ల వీటిని ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం వీటిని డైలీ డైట్లో కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. దే షుడ్ బి అబ్టైన్ ఫ్రమ్ ద డయటరీ ప్రోటీన్స్. మనకి అందుకు వీటి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఏంటంటే మనకి బాడీ బిల్డింగ్. మెయిన్లీ మనకి చిన్నపిల్లల్లో కానీ, లేదా ఇప్పుడు జిమ్కి వెళ్తున్న వాళ్ళలో కానీ ప్రోటీన్స్ అనేవి మనకి గ్రోత్కి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. బాడీ బిల్డింగ్కి,
వీటికి మళ్ళీ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ టిష్యూస్కి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట ప్రోటీన్స్ అనేవి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఆస్మోటిక్ ప్రెషర్ మెయింటెనెన్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి ప్రోటీన్స్ అనేవి. అంతేకాకుండా మనకి కొన్ని బయో యాక్టివ్ సబ్స్టెన్సెస్, కొన్ని వైటల్ మాలిక్యూల్స్ సింథసిస్కి కూడా హెల్ప్ అవుతాయి. ఏంటి హిమోగ్లోబిన్, యాంటీబాడీస్, ప్లాస్మా ప్రోటీన్స్, ఎంజైమ్స్, కోఆగులేషన్ ఫ్యాక్టర్స్. సో వీటికి కూడా మనకి ప్రోటీన్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇంతే కాకుండా మనకి ఈ ఇమ్యూన్ మెకానిజం ఆఫ్ ద బాడీలో మనకి ప్రోటీన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి మనకి. యాక్చువల్లీ ఇమ్యూన్ రియాక్షన్స్లో రిసెప్టార్స్లోని వీటిలోని మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇమ్యూన్ మెకానిజంలో కూడా ప్రోటీన్స్ అనేవి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంటాయి అన్నమాట. అంతేకాకుండా మనకి ప్రోటీన్స్ అనేవి 4 కిలో క్యాలరీస్ పర్ 1 గ్రామ్ ఎనర్జీని సప్లై చేస్తుంటాయి అన్నమాట. కాకపోతే ఈ ప్రోటీన్స్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఎనర్జీ ప్రొవైడింగ్ కాదు. అందుకే మనం మీకు గుర్తుందో లేదో క్లాసిఫికేషన్ చదువుతున్నప్పుడు చెప్పాను, బాడీ ప్రపోర్షన్, బాడీ బిల్డింగ్ ఫుడ్స్లో ప్రోటీన్స్ అంటాం, ఎనర్జీ గివింగ్ ఫుడ్స్లో కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ లెక్కలోకి వస్తాయి. ఎందుకంటే ప్రోటీన్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ అనేది ఎనర్జీ సప్లై కాదు, మనకి క్యాలరీ ఇంటేక్ ఇన్ఎడ్యుకేట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం చూస్తుంటాం. అందుకే మనం ఫుడ్ బాగా తిన్నప్పుడు మజిల్ వేస్టింగ్ అవుద్ది. మజిల్స్ ఆర్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్. అందుకే మనకి మజిల్స్లో కీ కాంపోనెంట్ ప్రోటీన్స్. అందుకే మజిల్ వేస్టింగ్ అనేది చూస్తాం ఎప్పుడైతే మనం ఫుడ్ డిప్రైవ్డ్లోకి వెళ్ళిపోతామో. సో మనకి ప్రోటీన్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, బాడీ బిల్డింగ్ అండ్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ టిష్యూస్, ఇంకా సింథసిస్ ఆఫ్ సమ్ బయోయాక్టివ్ సబ్స్టెన్సెస్ అండ్ వైటల్ మాలిక్యూల్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ఆస్మోటిక్ ప్రెషర్, బూస్టింగ్ ఇమ్యూన్ మెకానిజం. ఇవి మెయిన్ ఫంక్షన్స్ అనమాట. నెక్స్ట్ మనకి సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ చూస్తే మనకి యానిమల్ సోర్సెస్ ఏముంటాయి, మిల్క్, మీట్, ఎగ్స్, చీజ్, ఫిష్. మీరు బాడీ బిల్డింగ్ ఫుడ్స్లో కూడా ఇవే ఎగ్జాంపుల్స్, యానిమల్ సోర్సెస్. సో మిల్క్, మీట్, చీజ్ ఇవి ఉంటాయి అన్నమాట. ఇంతే కాకుండా మనకి ప్లాంట్ సోర్సెస్ వచ్చేసరికి పల్సెస్, సీరియల్స్, బీన్స్, నట్స్, ఆయిల్, సీడ్ కేక్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. మనకి ప్రోటీన్ యొక్క సోర్స్లో చూస్తే మనకి వీటిని యానిమల్ ప్రోటీన్స్ని రిఫరెన్స్ ప్రోటీన్స్ అని అంటాం అన్నమాట. ఎందుకంటే వీటికి హై బయోలాజికల్ వాల్యూ ఉంటుంది. వీటిలో అన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉంటుంది అన్నమాట. ఏవైతే అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయో ఆ ప్రోటీన్స్ని మనం బయోలాజికల్లీ కంప్లీట్ ప్రోటీన్స్ అంటాం. అదే అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ లేకపోతే మనం వాటిని బయోలాజికల్లీ ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అని అంటాం అన్నమాట. సో మనకి ఈ యానిమల్ సోర్సెస్ నుంచి వచ్చేవన్నీ మనకి బయోలాజికల్లీ కంప్లీట్ ప్రోటీన్స్ అని చెప్తాం. అదే వెజిటబుల్ సోర్సెస్లో మనకి అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉండవు కాబట్టి బయోలాజికల్లీ ఇన్కంప్లీట్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో మనకి యానిమల్ ప్రోటీన్స్ హై బయోలాజికల్ వాల్యూ అనేది ఉంటుంది అనమాట. ఇది సోర్సెస్. నెక్స్ట్ సోర్సెస్ తర్వాత మన యాక్చువల్ క్లాసిఫికేషన్లో చాలా ఉన్నాయి కాబట్టి కంప్లీట్ డీటెయిల్గా మనం ఒక్కొక్కటి చదవకూడదు. సో నెక్స్ట్ బాడీ రిక్వైర్మెంట్ కూడా ఇక్కడే ఇస్తారు మనకి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ 2020 ప్రకారం మనకి 0.83 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్ పర్ డే. సో ఇది ఇక్కడ ఉంది కదా, ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. 0.83 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్ పర్ డే అనేది డైలీ రిక్వైర్మెంట్ అనమాట. మనకి మళ్ళీ ఈ ప్రోటీన్స్ అనేవి మనకి 20% ఆఫ్ ద బాడీ వెయిట్ని ఆక్యుపై చేస్తాయి అన్నమాట. సో ఇది మనకి ప్రోటీన్స్ గురించి టోటల్గా. నెక్స్ట్ ఫ్యాట్స్ చెప్పే ముందు ఒకసారి ఏంటంటే ప్రోటీన్స్ అనేవి మనకి స్టోర్ అవ్వవు. సో స్టోర్ అవ్వకపోవడం వల్ల ఈ ప్రోటీన్స్ ఎవ్రీడే మనం ఇస్తుండాలన్నమాట, బాడీకి ఎవ్రీడే కన్జ్యూమ్ చేస్తుండాలి ప్రోటీన్స్ని. సో అందువల్ల మనకి ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ వాల్యూ, అంటే డైలీ ఖచ్చితంగా కన్జ్యూమ్ చేస్తుండాలన్నమాట. అంతేకాకుండా
చెప్పా కదా ఏంటి మనకి ఫ్యాట్స్కి వీటికి ఉన్నట్టు ఒక డిపాజిట్ ఉండదు ప్రోటీన్లో. సో అందువల్ల ఎడిపోస్ టిష్యూ ఉంటుంది కదా ఫ్యాట్స్కి, అలా ఉండదు కాబట్టి డైలీ కన్జంప్షన్ అనేది ఉండాలి ప్రోటీన్స్కి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాట్స్కి వచ్చేద్దాం మనం. సో ఫ్యాట్స్ అని మనం 20 degrees సెల్సియస్లో సాలిడ్స్లా ఉంటే మనం వాటిని ఫ్యాట్స్ అని అంటాం. అదే ఆయిల్ అయితే మనకి లిక్విడ్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం చూసేటప్పటికి ఈ ఫ్యాట్స్లో ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది. సింపుల్ లిపిడ్స్, ట్రైలో ఎగ్జాంపుల్ ట్రైగ్లిసరైడ్స్, కాంపౌండ్ లిపిడ్స్లో ఫాస్ఫోలిపిడ్స్, డెరివేడ్ లిపిడ్స్లో ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్. సో ఈ 3 క్లాసిఫికేషన్ అనేది మనకి ఫ్యాట్స్లో ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫ్యాట్స్ అనేవి మనకి హైడ్రోలిసిస్ చేస్తే ఫ్యాటీ యాసిడ్, గ్లిజరాల్స్ వస్తాయి. అదొకటి. ఇంకా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ సేమ్ మనకి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఎలాగా బాడీలో సింథసైజ్ అవ్వని వాటిని మనం ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఎలా అయితే అంటామో ఫ్యాటీ యాసిడ్స్ కూడా అంతే. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే బాడీలో సింథసైజ్ అవ్వని ఫ్యాటీ యాసిడ్స్ని మన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటాం అన్నమాట. వాటిలో మనకి ఇంకా 2 టైప్స్ ఉంటాయి, శాచురేటెడ్, అన్సాచురేటెడ్ అని. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు మనకి. అది కాకుండా నెక్స్ట్ మనం చూసేసరికి సోర్సెస్ కన్నా ముందు ఒకసారి చెప్తాను ఆగండి, తప్పుడు ఉంటుంది. విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ ఫ్యాట్స్ అని ఉంటాయి. విజిబుల్ ఫ్యాట్స్ అంటే ఏంటి, వాటి యొక్క నేచురల్ సోర్సెస్ నుంచి డిరైవ్ చేసినప్పుడు మనం విజిబుల్ ఫ్యాట్స్ అని అంటాం అనమాట. ఘీ, ఇవన్నీ ఘీ, కుకింగ్ ఆయిల్స్, మనకి ఘీ మిల్క్ నుంచి తెస్తారు. సో ఇది ఇన్విజిబుల్ ఫ్యాట్స్ అనుకో, మనకి డైలీ తినే అన్నిట్లోనూ ఫ్యాట్ ఏదో ఒకటి కొంచెం ఉంటుంది. సీరియల్స్, పల్సెస్, నట్స్, మిల్క్, ఎగ్స్లో కూడా ఉంటుంది కొంచెం కొంచెం. కానీ అది మెయిన్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్ అనేవి అవి కావన్నమాట. బట్ స్టిల్ వాటిలో ఫ్యాట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది విజిబుల్ అండ్. ఇప్పుడు సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్ చూసేసరికి ఘీ, బటర్ ఇవి యానిమల్ సోర్సెస్. అదే మనకి వెజిటబుల్లో గ్రౌండ్ నట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇది సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్. తర్వాత మనకి ఇంకా ఫంక్షన్స్ ఆఫ్ ఫ్యాట్. ఈ ఫంక్షన్స్లో ఫస్ట్ చూస్తే ఇవి హై ఎనర్జీ ఫుడ్స్ అనమాట. 9 kcal/g అనేది ఉంటుంది మనకి. ఇవి గుర్తుంచుకోండి, ఇవి హై ఎనర్జీ ఫుడ్స్. కార్బోహైడ్రేట్స్ మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇవి హై ఎనర్జీ ఫుడ్స్, అవి మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫుడ్స్. సో ఇవి 9 kcal. కార్బోహైడ్రేట్స్ మనకి 4 kcal. ప్రోటీన్స్ కూడా మనకి 4 kcal. కానీ ప్రోటీన్స్ అనేవి ఓన్లీ ఎమర్జెన్సీ కండిషన్స్లో మాత్రమే సోర్స్ ఆఫ్ ఎనర్జీ కింద యూజ్ చేస్తాం అన్నమాట. మళ్ళీ అంతేకాకుండా ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్కి ఇంకా నెక్స్ట్ వస్తే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్కి వెహికల్స్లా చేస్తాయి. ఇంకా విజరాన్ సపోర్ట్ చేస్తాయి. ఈ విజరాన్ సపోర్ట్ చేయడమే కాకుండా అంటే హార్ట్, కిడ్నీ, మళ్ళీ మనకి ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ స్కిన్ కిందన ఉన్న ఫ్యాట్ అనేది మనకి ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంతే కాకుండా కొలెస్ట్రాల్ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ మెంబ్రెయిన్స్. ఇవి జనరల్ ఫంక్షన్స్ అనమాట, నాన్ క్యాలరీ రూల్స్ ఆఫ్ ఫ్యాట్ అనమాట. ఇవి మనకి న్యూట్రిషన్తో సంబంధం ఉండదు. సో మనం ఇప్పుడు డిస్కస్ చేయొద్దు, అనవసరంగా లెందీ అయిపోద్ది. జస్ట్ ఒక ఎస్సే కోసం ఇంత మొత్తం చాప్టర్ మొత్తం చదవడం అనేది. నెక్స్ట్ మనం చూస్తే ఫ్యాట్ రిక్వైర్మెంట్. ఇది మనకి ఫ్యాట్ రిక్వైర్మెంట్ అనేది ఏజ్ బట్టి, ఫిజియోలాజికల్ స్టేటస్ బట్టి, ఫిజికల్ యాక్టివిటీ బట్టి మారిపోతుంటుంది అనమాట, పర్సన్ టు పర్సన్. సో పోనీ ఒక అప్రాక్సిమేట్ చూసుకుంటే ఒక అడల్ట్ మ్యాన్లో, సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తున్న అడల్ట్ మ్యాన్లో 25 grams/day అనేది డైలీ రిక్వైర్మెంట్. అదే మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే, ఇది ఫిజికల్ యాక్టివిటీ సెడెంటరీ, మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే 30 grams/day. అదే హెవీ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే 40 grams/day. అదే అడల్ట్ ఉమెన్కి వచ్చేసరికి సెడెంటరీ లైఫ్ ఉంటే 20 grams/day, మోడరేట్ యాక్టివిటీ ఉంటే 25 grams/day. కొంచెం ఉమెన్కి రిలేటివ్లీ మ్యాన్ కన్నా తక్కువ ఉందన్నమాట. సో ఇది మళ్ళీ మన మినిమం టోటల్ లెవెల్ ఆఫ్ ఫ్యాట్ అనేది 20% ఆఫ్ ఎనర్జీని టోటల్ ఎనర్జీ రిక్వైర్మెంట్లో ఆక్యుపై చేస్తుంటుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్. ఇది మన మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్ అనమాట. కార్బోహైడ్రేట్స్ అనేది 4 కిలో క్యాలరీస్ పర్ గ్రామ్ అనేది ఇస్తుంటుంది కార్బోహైడ్రేట్స్. సో ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి చెప్పా కదా, మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది కార్బోహైడ్రేట్స్. అంతేకాకుండా మనకి ఈ కార్బోహైడ్రేట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాట్. ఇది కార్బోహైడ్రేట్ మన మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే కాదు, ఈ ఫ్యాట్స్ ప్రోటీన్స్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాట్స్కి, సింథసిస్ ఆఫ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్కి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మన సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసరికల్లా స్టార్చ్ అనేది సీరియల్స్, రూట్స్, పొటాటో ట్యూబర్స్లో ఉంటుంది అనమాట. అదే షుగర్స్ అనేవి మోనోసాచురేట్స్, డైసాచురేట్స్, సెల్యులోజ్ అనేది డైటరీ ఫైబర్స్లో ఉంటుంది. యాక్చువల్ డైటరీ ఫైబర్స్ మనకి ఇంకా చాలా డీటెయిల్గా ఇస్తాడు టెక్స్ట్ బుక్లో. దే ఆర్ రెమినెంట్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనలాగస్ కార్బోహైడ్రేట్స్ దట్ ఆర్ రెసిస్టెంట్ టు డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. సో ఇవి డైటరీ ఫైబర్స్. బట్ స్టిల్ మనకి ఇప్పుడు అంత అవసరం లేదు. మనకి నెక్స్ట్ డైరెక్ట్గా విటమిన్స్కి జంప్ అయిపోదాం. ఈ విటమిన్స్లో ఏంటి, మనకి 2 టైప్స్ ఉంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్, ఫ్యాట్ ఇన్సాల్యుబుల్. ఫ్యాట్ సాల్యుబుల్ ఏంటి, ADEK విటమిన్స్ అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట. సో ఫస్ట్ విటమిన్స్ అంటే ఏంటో చూద్దాం. నేను డైరెక్ట్ స్టార్ట్ చేశాను. సో విటమిన్స్ అంటే ఏంటి, క్లాస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ క్యారెక్టరైజ్డ్ యాజ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్. ఎందుకని వీటిని ఇలా అంటాం ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అని, ఎందుకంటే మనకి బాడీలో చాలా తక్కువ అమౌంట్స్లో అవసరం ఉంటాయి. బట్ స్టిల్ ఎందుకంటే మనకి ఇవి ఒక ఎనర్జీని ప్రొవైడ్ చేయవు, బాడీ బిల్డింగ్కి హెల్ప్ చేయవు. బట్ స్టిల్ ఇవి మనకి రిమైనింగ్ న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అందుకు విటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, కానీ వాటిని బాడీ అనేది సింథసిస్ చేసుకోలేదు. సో ఇప్పుడు ఈ విటమిన్స్ 2 టైప్స్ ఉంటాయి అన్నా కదా, ఫ్యాట్ సాల్యుబుల్, నాన్ వాటర్ సాల్యుబుల్. ఫ్యాట్ సాల్యుబుల్ ఏంటంటే ADEK విటమిన్స్ అనేవి ఫ్యాట్ సాల్యుబుల్. అదే B గ్రూప్ అండ్ C అనేది వాటర్ సాల్యుబుల్ అనమాట. ఇప్పుడు విటమిన్ A యొక్క మెయిన్ ఫంక్షన్స్ విజన్, గ్రోత్ ఆఫ్ స్కెల్టల్ సిస్టము, ప్రొటెక్షన్ అగైన్స్ సర్టెన్ క్యాన్సర్స్. మనకి ఇలా సింపుల్గా రాస్తే చాలు, యాక్చువల్లీ ఇంకా సరిపోద్ది మోస్ట్లీ. విటమిన్ D అనేది ఏంటి, కాల్షియము, ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్కి అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. నార్మల్ గ్రోత్కి, నార్మల్ మినరలైజేషన్, ఎన్హాన్స్ బోన్ రిజార్ప్షన్కి. అదే విటమిన్ E ఏ డెఫిషియన్సీ డిసీజ్ అయితే లేదు, విటమిన్ K అయితే బ్లడ్ క్లాటింగ్కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మినరల్స్ అనేవి మనకి గ్రోత్, రిపేర్, రెగ్యులేషన్ అన్ని ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీకి హెల్ప్ అవుతాయి. మనకి ఇక్కడ చాలా మినరల్స్ ఇస్తాడు ఇక్కడ యాక్చువల్ టెక్స్ట్ బుక్లో, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. మనం మొత్తం చాప్టర్ రాయక్కర్లేదు కదా ఎస్ఏకి. సో ఐరన్, అయోడిన్, సోడియం ఈ ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా రాయాలి మినరల్స్ రాసినప్పుడు. సో ఇవి మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ మనం బాడీ బిల్డింగ్ ఫుడ్స్, ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ చెప్పాను. బాడీ బిల్డింగ్ ఫుడ్స్ ఏంటి, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. ఎందుకని ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, ప్రోటీన్ అనేది మనకి మజిల్స్కి వీటిలో మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. మజిల్స్, బోన్స్, ఆర్గన్స్ అనేవి మన ప్రోటీన్తోనే తయారవుతాయి అనమాట. సో అందుకు ప్రోటీన్స్ అనేవి బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అనమాట. మనకి మిల్క్, మీట్, ఫిష్, ఎగ్స్ వీటిలో ఉంటుంది. అదే మనకి బాడీ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ ఏంటి, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. చెప్పా కదా, కార్బోహైడ్రేట్స్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఫ్యాట్స్ హై సోర్స్ ఆఫ్ ఎనర్జీ. 9 కిలో క్యాలరీస్ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ 4 కిలో క్యాలరీస్ అనమాట. వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ మనకి తెలిసిందే, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఎగ్జాంపుల్ రాసేయడమే అనమాట. నెక్స్ట్ ప్రొటెక్టివ్ ఫుడ్స్లోకి మనకి వెజిటేబుల్స్, మిల్క్స్, ఎగ్స్ వస్తాయి అనమాట. ఈ ప్రొటెక్టివ్ ఫుడ్స్ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కంబైన్డ్గా రిచ్గా ఉంటాయి అనమాట. సో ఇది ప్రొటెక్టివ్ ఫుడ్స్ వచ్చేసరికి. సో ఇప్పుడు లాస్ట్గా క్లాసిఫికేషన్ బై న్యూట్రిషనల్ వాల్యూ. ఈ క్లాసిఫికేషన్ బై న్యూట్రిషన్ వాల్యూలో మనకి సీరియల్స్, మిల్లెట్స్, పల్సెస్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సీరియల్స్ అంటే ఏంటి, ధాన్యాలు, మనకి రైస్, వీట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, బియ్యం, గోధుమలు. అదే మిల్లెట్స్లో
మనకి చిరుధాన్యాలు అంటారు. కొర్రలు, సామలు, రాగులు ఇవన్నీ ఉంటాయన్నమాట మనకి. రాగి. సో ఇవి మనం మిల్లెట్స్‌లోకి వస్తాయి. అదే పల్సెస్ అనేవి హైయెస్ట్ ప్లాంట్ బేస్డ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనమాట. వీటిలో ఏముంటాయి, బెంగాల్ గ్రాము, శనగపప్పు, ఇంకా బ్లాక్ గ్రాము, మినప్పప్పు, తూర్ దాల్, కందిపప్పు. సో ఇవన్నీ మనకి పల్సెస్ ఆర్ లెగ్యూమ్స్‌లోకి వస్తాయన్నమాట. వెజిటబుల్స్ అనేవి మనకు తెలిసిందే. వెజిటబుల్స్, ఫ్రూట్స్, మిల్క్ ఇవన్నీ మనం ఏమనుకున్నాం, ఇక్కడే చెప్పుకున్నాం. ప్రొటెక్టివ్ ఫుడ్స్ అనుకున్నాం. వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అనేది. వెజిటబుల్స్కి మనకు తెలిసిందే అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్లో మనకి డెన్స్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్, మినరల్స్ అనేవి ఉంటాయి. ఏంటి, గ్రౌండ్ నట్స్, ఆల్మండ్స్, అవన్నీ మనకి నట్స్, ఆయిల్ సీడ్స్ మనకు వస్తాయి అన్నమాట. అదే ఫ్రూట్స్, ఇంకా యానిమల్ ఫుడ్స్ అంటే మిల్క్, ఎగ్స్, చికెన్ ఇవన్నీ వస్తాయి. వీటిలో మనం చెప్పుకున్నాం కదా, ఏంటవి, హై 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 బయోలాజికల్ వాల్యూ అండ్ బయోలాజికల్లీ కంప్లీట్ ప్రోటీన్స్ ఉంటాయన్నమాట అక్కడ. అదే మనం నెక్స్ట్ ఏంటి, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ చెప్పుకున్నాం కదా. ఇవి హై ఎనర్జీ సోర్సెస్ మనకి ఫ్యాట్స్, ఆయిల్స్లో ఉంటాయి. వాటిలో గీ, గ్రౌండ్ నట్, ఇంకా మనం అక్కడ కూడా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా. సో అవి కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా మనం చూస్తే షుగర్, జాగరీ ఇవి, ఇంకా కాండిమెంట్స్ అండ్ స్పైసెస్ మనకి టర్మరిక్, జింజర్, బ్లాక్ పెప్పర్ ఇవన్నీ వస్తాయి. సో ఇంకా లాస్ట్గా మిస్లేనియస్ ఫుడ్స్, టీ, కాఫీ ఇవన్నీ ఇంకా కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇది క్లాసిఫికేషన్ బై న్యూట్రిషనల్ వాల్యూ. సో ఈ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ అనేది మనకి 7 మార్క్స్కి ఎస్ఏలో అడిగాడు. సో దీన్ని కొంచెం డీటెయిల్గానే చదవాలి. రీసెంట్ పేపర్లో జస్ట్ నేమ్స్ అడిగాడు కానీ, బట్ మనకి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకుంటే మనకి యూజ్ అవుతుంది 5 మార్క్స్లో కూడా ఇన్ కేస్ అడిగినా కానీ. ఫస్ట్గా అసలు ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే ఏంటి? ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే మనకి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్లో ఇంక డెఫిషియన్సీ వస్తే దాన్ని ఇంక న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటారు. సో ఇవి ఎప్పుడు మనకి వస్తాయి, ఎప్పుడు అంటే మనం కాన్స్టెంట్గా డైట్ మనం తీసుకునే ఫుడ్లో అవి ల్యాక్యునా ఉన్నప్పుడు, అవి లేనప్పుడు మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తాయి. ఇవి జనరల్గా డెవలపింగ్ కంట్రీస్లో, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఇంకా ప్రామినెంట్గా మనకి 10 to 19 years ఆఫ్ ఏజ్లో, లేదా కొన్నిసార్లు ఇంకా చిల్డ్రన్, ఇవి మోస్ట్లీ యంగ్ ఏజ్లోనే వస్తాయి. అడల్ట్స్కి వెరీ రేర్. మోస్ట్లీ చిల్డ్రన్, పిల్లల్లో, ఇన్ఫాంట్స్లోనే ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి మనకు వస్తాయి. వీటి యొక్క కాజెస్ ఏమేమి ఉండొచ్చు, ఇప్పుడు చెప్పా కదా, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఎందుకు వస్తాయి, అక్కడ స్కేర్సిటీ ఉంటుంది ఫుడ్కి, మనీకి, వాళ్ళకి ఆ బతుకుదలకే చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ సోషియో ఎకనామిక్ కండిషన్స్లో మనకు వస్తుంటుంది. ఇల్లిటరసీ అంటే ఇప్పుడు చూడండి, మీకు జనరల్గా నార్మల్గా బాగా చదువుకున్నారు కాబట్టి మనకి తెలుస్తుంది అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తినాలి, అన్ని హెల్దీ ఫుడ్స్ తినాలి, అన్ని న్యూట్రియంట్స్ని మనం కన్జ్యూమ్ చేస్తుండాలని. అయినా సరే మనం తినం. అలాంటిది ఏమీ తెలియనోడు ఏం చేస్తుంటాడు? సో అలాగా ఏమీ తెలియని ఇల్లిటరేట్ పీపుల్ కూడా ఈ సరైన న్యూట్రియంట్ ఫుడ్స్ తింటూ ఉండరు. సో ఇంకా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఇదే ఇప్పుడు ఇల్లిటరసిటీ, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. వాటి గురించి మీకు తెలియలేదనుకో, తెలిసిన మనమే సరిగ్గా తినము, అలాంటిది తెలియని వాళ్ళు ఏం తింటారు? ఇంకా వాళ్ళకి నచ్చిన నోటికి ఏది రుచుకుంటే తింటుంటారు. సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఓవర్ పాపులేషన్. ఇప్పుడు ఒక ఏరియాలో ఓవర్ పాపులేషన్ ఉంటే ఖచ్చితంగా ఫుడ్ స్కేర్సిటీ వస్తుంది, మనీ ఎక్కువ ఉన్నా కానీ. సో ఇంకా డిక్రీజ్డ్ ఫుడ్ ప్రొడక్షన్ ఇవన్నీ చాలా తక్కువ జనరల్గా. ల్యాక్ ఆఫ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టరే. లార్జ్ ఫ్యామిలీస్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టరే. కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు అసలు ఇప్పుడు స్టేపుల్ ఫుడ్ అని ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రైస్ స్టేపుల్ ఫుడ్, యాక్చువల్గా కార్బోహైడ్రేట్ హై సోర్స్ ఆఫ్ ఎనర్జీ. కొన్ని చోట్ల స్టేపుల్ ఫుడ్ని మరీ ఓవర్ కన్సంప్షన్ చేస్తుంటారు.
ఇప్పుడు రైస్ తిని ఇంకే టైప్ ఆఫ్ ఫుడ్స్ తినరనమాట. వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కొన్ని చోట బ్రెడ్, కొన్ని చోట్ల రకరకాల ఏరియాస్‌లో రకరకాల స్టేపుల్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. సో, ఈ స్టేపుల్ ఫుడ్స్ ఓన్లీ స్టేపుల్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి రిమైనింగ్ ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేవి డెఫిషియన్సీస్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ ఇంకా ఓవర్ నరిష్మెంట్ అమాంగ్ ద హై సోషల్ గ్రూప్, సూపర్‌స్టిషియస్ బిలీఫ్స్. సో, కొన్ని చోట్ల ఈ ఫుడ్స్ తినకూడదు అని ఒక మూఢనమ్మకాలు ఉంటాయి. అలాంటి చోట్ల కూడా మనకి ఈ డెఫిషియన్సీస్ రావచ్చు. సో, ఇంకా ఇవన్నమాట. ఇవి మనకి కాజెస్ అనమాట. నెక్స్ట్ మనం చూస్తే మేజర్ ప్రాబ్లమ్స్, మన ఇండియాలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, వీటిలో మనకి ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషను, న్యూట్రిషనల్ ఎనీమియా, ఐరన్ డెఫిషియన్సీ డిజార్డర్, విటమిన్ ఏ డెఫిషియన్సీ, లో బర్త్ వెయిట్, ఎనిమిక్ ఫ్లోరోసిస్, లాథ్రిజం, మార్కెట్ డిస్టార్షన్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, క్యాన్సర్స్. సో, ఇవి మేజర్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. ఒకవేళ ఇన్‌కేస్ నేమ్స్ అడిగితే ఉట్టి నేమ్స్ రాయండి. ఇన్‌కేస్ అలాగే 7 మార్క్స్‌కి అడిగాడు అనుకోండి, లేదా 5 మార్క్స్‌కి అడిగాడు అనుకోండి, కొంచెం కొంచెం డీటెయిల్స్ మనం రాయాలి కాబట్టి డిస్కస్ చేసుకుందాం అది. సో, ఫస్ట్‌గా ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. మనకి ఈ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్‌లో సిగ్నిఫికెంట్ లాస్ ఆఫ్ మజిల్ టిష్యూ, lean tissue or inadequate diet for prolonged period of time in the setting of severe stress. సో, అసలేంటి? ఎందుకు మనం లాస్ ఆఫ్ మజిల్ టిష్యూని చూస్తాం? ఎప్పుడైతే మనకి మాల్ న్యూట్రిషన్ కొన్నిసార్లు కార్బోహైడ్రేట్స్, కొన్నిసార్లు ప్రోటీన్, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అయినప్పుడు మనకేమవుతుంది? ఎనర్జీ కోసం ప్రోటీన్స్‌ని కన్జ్యూమ్ చేస్తున్నాం. అప్పుడే చెప్పా కదా, మజిల్ వేస్టింగ్ అవుతుంది. మన ప్రోటీన్స్‌ని ఎమర్జెన్సీ టైంలో మాత్రమే యూజ్ చేస్తాం. అంత ఫ్రీక్వెంట్‌గా ప్రోటీన్స్‌ని వాడమనమాట. మన బాడీ వాడదు ఎనర్జీ సోర్స్ కింద. ఇది మెయిన్లీ ఇండియాలో మోర్ కామన్ టైప్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. ఇది అండర్ న్యూట్రిషన్ కేటగిరీలోకి వస్తుంది యాక్చువల్లీ. అండర్ న్యూట్రిషన్, ఓవర్ న్యూట్రిషన్, ఇలా కొన్ని టైప్స్ ఉంటాయి మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్‌లో. దాంట్లో అండర్ న్యూట్రిషన్. సో, ఇండియాలో మోర్ కామన్. ఎంత కామన్ అంట? 1 in 3 చిల్డ్రన్, ప్రతి 3 పిల్లల్లో ఒక పిల్లోడికి మన ఇండియాలోనే ఉంటారంట. సో, అంత కామన్ మనకి ఈ మాల్ న్యూట్రిషన్ అనేది ఇండియాలో ప్రివలెంట్‌గా ఉంటది. అంతేకాకుండా ఈ మాల్ న్యూట్రిషన్‌లో, ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్‌లో 2 టైప్స్ ఉంటాయి. కవషకర్, మరాస్మస్. సో, ఈ 2 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. ఈ రెండిటి యొక్క కాజెస్ ఏంటి? ఇన్ఎడ్యుకేట్ ప్రోటీన్ ఇంటేక్, లో కాన్సంట్రేషన్ ఆఫ్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. సో, వీటిలో మనకేంటి? కవషకర్ మోస్ట్ సివియర్ ఫామ్. దీంట్లో మనకి ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ మెయిన్. అదే మెరాస్మస్‌లో బోత్ ఎనర్జీ అండ్ ప్రోటీన్స్ డెఫిషియన్సీ ఉంటుంది. సో, వీటిలో ఏంటి? మెయిన్ సిమ్టమ్స్ కవషకర్‌కి ఎడిమా, వేస్టింగ్, లివర్ ఎన్లార్జ్‌మెంట్, ఇక్కడ ఇచ్చాడు కదా హైపోఆల్బుమినురియా, డీపిగ్మెంటేషన్, ఇవన్నీ మెయిన్ సిమ్టమ్స్. అదే మెరాస్మస్‌కి వచ్చేసరికి సివియర్ కెకెక్సియా ఉంటుంది. కెకెక్సియా అంటే ఏంటి? కెకెక్సియా అంటే కంప్లీట్ వెరీ ఎక్స్ట్రీమ్ లాస్ ఆఫ్ బాడీ వెయిట్ విత్ ఎక్స్ట్రీమ్ మజిల్ అట్రోఫీ అండ్ ఫ్యాటీ లాస్. ఇది స్టార్వేషన్ టైంలో వస్తుంటుంది. అసలు కంప్లీట్ స్టార్వేషన్ టైంలో. సో, దీంట్లో ఏంటి? సివియర్ వేస్టింగ్ విత్ సివియర్ మజిల్ వేస్టింగ్. సో, అదే ఇంకా మరాస్మస్ అంటే అది. మనకి ఫస్ట్ ఇండికేటర్ ఆఫ్ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అనేది అండర్ వెయిట్. మనకంట ఇండియాలో 46% ఆఫ్ పీపుల్ 47% అండర్ వెయిట్‌గా ఉంటారు. 16% వేస్టెడ్‌గా ఉంటారనమాట. సో, మెనీ చిల్డ్రన్ మాల్ న్యూట్రిషన్‌గా ఉంటారు. మెయిన్లీ మధ్యప్రదేశ్ స్టేట్‌లో ఉంటదనమాట. ఇంకా మనకి ప్రివెంటివ్ మెజర్స్ ఇవన్నీ ఇస్తాడు. మనకి ఇది సరిపోతుంది. ఎందుకంటే ఇది జస్ట్ 7 మార్క్స్ కడితే రిమైనింగ్ రాసేసరికి ఫిల్ అయిపోతుంది స్పేస్. ఎనీమియా. ఈ ఎనీమియా అనేది మన ఇండియాలోనే కాదు, యాక్చువల్లీ చాలా కంట్రీస్‌లో మోస్ట్ ప్రివలెంట్. డిస్పైట్ ఆఫ్ మెనీ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్, కానీ మన తరపు నుంచి కూడా ఎన్ని ఎఫర్ట్స్ ఉన్నా కానీ
మన ఫుడ్ కన్జంప్షన్ హ్యాబిట్స్ మార్చినా కానీ ఎనీమియా చాలామందికి డెవలప్ అవుతుంది, అదే వస్తుంది. ఇండియా ఇంత డెవలప్ అయినా సరే ఏంటి మనకి ఈ ఎనీమియా 1 in every 2 ఇండియన్ ఉమెన్లో మనం చూస్తాం. 56% ఆఫ్ ఇండియన్ ఉమెన్లో ఎనీమియా అనేది ఉంటుంది. 20% ఆఫ్ మెటర్నల్ డెత్స్ అనేవి ఎనీమియా వల్ల వస్తున్నాయి. ఇంతే కాకుండా ఇది ఎనీమియాలో లాక్టేటింగ్ ఉమెన్లో ప్రెగ్నెంట్ ఉమెన్ కన్నా ఎక్కువ కామన్గా ఉంటుంది. దీంట్లో సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి? ఫిజికల్ ఎగ్జాషన్, ఇన్ఫెక్షన్కి ససెప్టిబిలిటీ, మెమరీ లాస్, కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్, ఇవన్నీ మనకి ఉంటాయన్నమాట. సో ఇది ఎనీమియా. ఇది ఎనీమియా గురించి ఇంత రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు విటమిన్ ఏ డెఫిషియన్సీ. ఈ విటమిన్ ఏ అనేది మనకి ఐసైట్ కోసం చాలా ఇంపార్టెంట్. దీని యొక్క మేజర్ డెఫిషియన్సీ ఎఫెక్ట్ ఏంటంటే జీరోఫ్థాల్మియా, డ్రై ఐ. సో డ్రై ఐ రిఫర్స్ టు ఆల్ ఆక్యులర్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఇన్ ద మ్యాన్. సో ఇది మనకి మెయిన్లీ ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ అనేది చిల్డ్రన్లో వస్తుంది. మీరు చూసినట్టయితే 1 to 3 years, 1 to 5 years ఇది వస్తుందన్నమాట. మోస్ట్లీ 80% ఆఫ్ బ్లైండ్నెస్ అనేది కెటరాక్ట్ వల్ల అవుతే మిగిలింది మనకి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల అవుతుందన్నమాట. 30,000 చిల్డ్రన్ ఎవ్రీ ఇయర్ మనకి విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల బ్లైండ్నెస్, లాస్ ఆఫ్ విజన్ అనేది మనం చూస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ మనం చూస్తే అయోడిన్ డెఫిషియన్సీ డిసార్డర్స్. ఈ అయోడిన్ డెఫిషియన్సీ డిసార్డర్స్ వల్ల మనకి మధ్యప్రదేశ్, బీహార్లో హయ్యెస్ట్ ఉంటుంది. దీనివల్ల మన గవర్నమెంట్ ఆల్రెడీ యాక్షన్ తీసుకొని అయోడైజ్డ్ సాల్ట్ని మనకి తీసుకొచ్చారనమాట. సో అయినా సరే ఇంకా మనకి అయోడిన్ డెఫిషియన్సీ అనేది చాలా ప్రివలెంట్గా ఉంటుందన్నమాట. లో బర్త్ వెయిట్. సో ఈ లో బర్త్ వెయిట్ మనం మాల్ న్యూట్రిషన్, ప్రోటీన్, ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ చెప్పుకున్నాం. దాదాపు చాలా 57%, 47% పీపుల్, అదే చిల్డ్రన్ 47% అండర్ వెయిట్గా పుడుతున్నారు. సో ఈ లో బర్త్ వెయిట్ అనేది చాలా ప్రివలెంట్. ఇది ఎప్పుడు అంటాం లో బర్త్ వెయిట్ అని? ఎప్పుడంటే మన బర్త్ వెయిట్ అనేది 2.5 kgs కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం లో బర్త్ వెయిట్ కింద కన్సిడర్ చేస్తాం. సో అప్రాక్సిమేట్గా 18.6% బేబీస్ పుట్టినతోనే మన ఇండియాలో లో బర్త్ వెయిట్తో ఉంటున్నారు. అదే డెవలప్డ్ కంట్రీస్లో 4% అనేది ఉంటుంది. సో ఎగ్జాక్ట్ కాజ్ మనం చెప్పలేము కానీ లో బర్త్ వెయిట్కి, బట్ స్టిల్ మనం కొన్ని ఇంపార్టెంట్ కాజెస్ని మార్క్ చేయొచ్చు. హార్డ్ ఫిజికల్ లేబర్, మళ్ళీ షార్ట్ మెటర్నల్ స్టాచర్ లేదా వెరీ యంగ్ ఏజ్, హై పారిటీ, స్మోకింగ్, క్లోజ్ బర్త్ ఇంటర్వెల్స్, ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇది ఒక మల్టీ ఫ్యాక్టోరియల్, మనం ఎగ్జాక్ట్ కాజ్ అనేది చెప్పలేమన్నమాట. ఈ లో బర్త్ వెయిట్ వల్ల ఎర్లీ మంత్స్, ఇయర్స్లో డెత్కి హై రిస్క్ అనేది ఉంటుందన్నమాట. అండ్ క్రానిక్ ఇల్నెసెస్కి, హార్ట్ ప్రాబ్లమ్స్కి, డయాబెటీస్కి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది లో బర్త్ వెయిట్. నెక్స్ట్ మనం చూస్తే ఫ్లోరోసిస్ అనేది ఎక్సెసివ్ ఇంజెక్షన్ ఆఫ్ ఫ్లోరైడ్. మనకి ఈ సర్ఫేస్ వాటర్ ఫ్లోరైడ్ రిచ్ రాక్స్ మీద పాస్ అవ్వడం వల్ల మనకు ఆ వాటర్లో ఫ్లోరైడ్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇది మనం దానివల్ల వాళ్ళకి ఫ్లోరోసిస్ అనేది వస్తుంది అన్నమాట. మరి ఫ్లోరోసిస్కి మెయిన్ సిమ్టమ్ ఏంటి? మనందరికీ తెలిసేదే ఏంటి? స్టెయినింగ్ ఆఫ్ టీత్. దీంట్లో ఎల్లోయిష్ ఫెయింట్ వైట్ స్పాట్స్ నుంచి ఎల్లో, డార్క్ బ్రౌన్, చాకీ స్పాచెస్ వరకు వస్తాయన్నమాట. పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుందన్నమాట ఇది. సో అందువల్ల ఈ ఫ్లోరోసిస్ అనేది మన 17 స్టేట్స్, ఇండియాలో 17 స్టేట్స్లో ప్రివలెంట్గా ఉంది. సో ఈ ఫ్లోరోసిస్ అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాథ్రిజం. ఇదిగోండి ఇక్కడ టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చాడు అయోడిన్ డెఫిషియన్సీ గురించి, ఎండమిక్ ఫ్లోరోసిస్ గురించి కూడా మనకి ఇచ్చాడు. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, డెంటల్, స్కెలిటల్ ఫ్లోరోసిస్ అని చెప్పి ఇచ్చాడనమాట. నెక్స్ట్ మనం లాథ్రిజం. ఈ లాథ్రిజం గురించి ఇప్పుడు చదువుదాం ఒకసారి. సో ఈ లాథ్రిజం అనేది ఏంటి?
ఇట్ ఈస్ ఎ పారలైజింగ్ డిసీజ్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్. సో దీంట్లో గ్రాడ్యువల్గా లోవర్ లిమ్స్ అనేవి స్పాస్టిక్ పారాలిసిస్ అనేది వస్తుంది. అదే మనకి యానిమల్స్లో అయితే ఆస్టియోలాథ్రిజం అంటారు, హ్యూమన్స్లో అయితే న్యూరోలాథ్రిజం అంటారు. ఎందుకంటే యానిమల్స్లో బోన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, అదే మనకి హ్యూమన్స్లో అయితే నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దీంట్లో మనకి మెయిన్లీ మధ్యప్రదేశ్, బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ వీటిలో ప్రివలెంట్గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఈ పల్సెస్లో ఎక్కువ ఉంటుంది లాథ్రస్ సతైవస్, కేసరి దాల్. దీన్ని ఓవర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల లాక్ దాల్ ఇలా అంటారు డిఫరెంట్ నేమ్స్తో, బట్ ఈ సీడ్స్ని ఓవర్ కన్జంప్షన్ చేయడం వల్ల మనకు వస్తుంది అనమాట. దీంట్లో ఈ సీడ్స్లో ఒక స్పెసిఫిక్గా బీటా ఆక్సైల్ అమైలో అలెనిన్ అనే ఒక టాక్సిన్ ఉంటుంది. ఈ టాక్సిన్ వల్లే మనకి ఎఫెక్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ డిసీజ్ ఎక్కువగా 15 to 45 ఇయర్స్ ఏజ్ ఉన్న యంగ్ మెన్లో ఎఫెక్ట్ చేస్తుంది. ఇది లాథ్రిజం అనమాట. యాక్చువల్గా ఈ 7 రాస్తే సరిపోతుంది. ఇంకా మార్కెట్ డిస్టార్షన్ అని చెప్పి ఒబిసిటీ, జంక్ ఫుడ్, ఇవన్నీ అన్రెస్ట్రిక్టెడ్ ఫుడ్ తినడం వల్ల, ఇంకా కార్డియోవాస్కులర్ డిసీజెస్ లాస్ట్ ఇచ్చాడు. ఈ 7 రాసినా సరిపోతుంది అనమాట. సో ఇది మనకి న్యూట్రిషన్ కంప్లీట్ ఎస్ఏ అని డిస్కస్ చేసుకున్నాం. సో ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం మళ్ళీ.